సమాజ్వాదీ పార్టీలో సైకిల్ గుర్తు కోసం తండ్రి కొడుకుల మధ్య కుస్తీ కొనసాగుతోంది. సైకిల్ గుర్తును తనకే కేటాయించాలని కోరుతూ ఈసీని కలవబోతోంది సీఎం అఖిలేష్ వర్గం. పార్టీకి ఇప్పటికీ తానే బాస్ అంటున్న ములాయం పట్టు విట్టం లేదు. అయితే రెండు వర్గాల మధ్య రాజీ కుదర్చడానికి చివరి ప్రయత్నాలు చేస్తున్నారు సీనియర్ నేత ఆజం ఖాన్. సమాజ్వాదీ పార్టీలో సైకిల్పై పెత్తనం ఎవరిది? అసలు పార్టీకి బాస్ ఎవరు? సైకిల్ గుర్తు ములాయం, అఖిలేష్ వర్గాలకు దక్కదా? తండ్రి కొడుకుల ఆధిపత్య పోరు అసలుకే ఎసరు పెడుతుందా? సైకిల్ గుర్తు రెండు వర్గాలకు దూరం అవుతుందా? జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇదే నిజమనిపిస్తోంది. సైకిల్ గుర్తును ఫ్రీజ్ చేయాలన్న ఎన్నికల సంఘం ఆలోచన అటు ములాయం ఇటు అఖిలేష్ కు షాక్ ను కలిగించింది. అయినప్పటికీ రెండు వర్గాలు రాజీపడే అవకాశాలు కనిపించడం లేదు. తండ్రిని తోసేసి సైకిల్ మీద సవారీ చేయటానికి ఉవ్విళ్లూరుతున్నారు అఖిలేష్ యాదవ్. ఇప్పటి వరకు సమాజ్వాదీ పార్టీ అధికారికంగా చీలలేదు. అటు ములాయం ఇటు అఖిలేష్లు పార్టీపై పెత్తనం తమదంటే తమదని ప్రకటించుకున్నారు. అంతేకాకుండా సైకిల్ గుర్తు తనకే ఇవ్వాలని ఈసీని కలిసి డిమాండ్ చేశారు ములాయం సింగ్ యాదవ్. అయితే పార్టీ జాతీయ అధ్యక్షుడిని తానేనని సైకిల్ గుర్తు కూడా తనకే దక్కాలంటున్నారు అఖిలేష్. ఈసీని ఇవాళ అఖిలేష్ వర్గం నేతలు ఇదే డిమాండ్ చేయబోతున్నారు. ప్రస్తుతానికి సైకిల్ గుర్తును ఫ్రీజ్ చేసి ములాయం, అఖిలేష్ వర్గాలకు ఈసీ షాక్ ఇచ్చే ఛాన్స్ ఇచ్చింది. ఎన్నికల వరకు రెండు వర్గాలకు వేరువేరు గుర్తులు కేటాయించా అర్హులకు సైకిల్ సింబల్ కేటాయించే అవకాశం ఉంది. కీలక ఎన్నికల సమయంలో ఇది సమాజ్వాదీ పార్టీ అధికార పార్టీకి ఎన్నికలకు వెళ్లడానికి సింబల్ లేదంటే గందరగోళ పరిస్థితి తప్పదు. ఈ మొత్తం వ్యవహారం బీజేపీకి మేలు చేసే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. దానికి ఎన్నికల సంఘం దగ్గర ఒక విధమైనటువంటి పరిష్కారం, ప్రత్యామ్నాయం కూడా ఉంది. వాళ్ళు ఏంటంటే సమాజ్వాదీ పార్టీ ఏ అంటే అఖిలేష్ యాదవ్ అనో, ఎం అంటే ములాయం సింగ్ యాదవ్ విధంగా కంటెస్ట్ చేయండి. ఇప్పుడు ఉన్నటువంటి అధికారికంగా ఆ పార్టీకి సంక్రమించినటువంటి సైకిల్ గుర్తుని మేము దాన్ని ఫ్రీజ్ చేస్తున్నాం అంటే వాళ్ళు దాన్ని స్తంభింపజేసి ఇద్దరికి తాత్కాలికంగా రెండు వేరు గుర్తులు అంటే మీరు ఏదో ఇంకో గుర్తు వీళ్ళు ఇంకో గుర్తు మీరు పోటీ చేయండి. తీర్పు వచ్చిన తర్వాత అంటే అప్పుడు తెలిసిపోతుంది ఏ పార్టీకి అధికారికమైన సమాజ్వాదీ పార్టీ ఏది అనేది. అప్పుడు మీకు ఆ గుర్తు మేము కేటాయిస్తామని చెప్పచ్చు. అది డెఫినెట్గా అదే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇది వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది, 5-6 నెలలు మినిమం. రెండోది, ఇటువంటి పరిణామాలు కుటుంబ తగాదాలు అవి వచ్చినప్పుడు ఎన్నికలు అవడం అది అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీకే తప్ప విపరిణామం కింద లెక్క. సైకిల్ చక్రాలను తండ్రి కొడుకులు పంచుకుంటే పార్టీ కుప్పకూలటం ఖాయం. కుటుంబ కలహాల కారణంగా సైకిల్ కు ఇప్పటికే పంచర్ పడింది. పంచర్ అయిన సైకిల్ ను ఇప్పుడు ఢిల్లీకి తీసుకొచ్చి సమస్యను మరింత పెంచుకున్నారు ములాయం, అఖిలేష్ ద్వయం. ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించాలని ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ సైకిల్ సింబల్ పోయినప్పటికీ ప్రత్యామ్నాయాలపై అఖిలేష్ యాదవ్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. జనతా పార్టీకి నాగలి పట్టిన రైతన్న గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగాలన్న ఆలోచన కూడా ఆయనకున్నట్లు ప్రచారం. ప్రస్తుతానికైతే పార్టీ క్యాడర్తో పాటు అన్ని అఖిలేష్ మద్దతుదారుల గుప్పిట్లోనే ఉన్నాయి. ములాయం, ఆయన సోదరుడు శివపాల్ ఉత్సవ విగ్రహాలలాగా మిగిలిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ములాయంకు ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. అనారోగ్యంతోనే ఆయన ఢిల్లీకొచ్చి సైకిల్ సింబల్ కోసం ఫైట్ చేస్తున్నారంటే ఎంత పట్టుదల ఉందో అర్థమవుతుంది. ములాయం, అఖిలేష్ల మధ్య రాజీ కుదుర్చడానికి సీనియర్ మంత్రి ఆజం ఖాన్ ఇద్దరితో చర్చలు జరిపినట్లు సమాచారం. రెండు వర్గాలు ఒక అడుగు వెనక్కు వేస్తే మంచిదన్న సలహా ఇచ్చారు ఆజం ఖాన్. ఏ క్షణానైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. 2012 ఎన్నికల్లోనే అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోనే పార్టీ ఘన విజయం సాధించింది. ఇక ములాయం సింగ్ యాదవ్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. దీన్ని ఆసరాగా చేసుకుని అఖిలేష్ యాదవ్ రాష్ట్రంలో బలపడ్డారు. యువ నాయకత్వంపై పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు విశ్వాసం ప్రకటించారు. అటు పలు ప్రజాకర్షక పథకాలను తీసుకురావడంతో పార్టీ ప్రతిష్ట బాగా పెరిగింది.